తన నిజమైన గుర్తింపును దాచిపెట్టడానికి, సమాజం యొక్క నమ్మకాన్ని పొందడానికి ఓ ముస్లిం వ్యక్తి హిందూ ధర్మాన్ని వాడుకున్నాడు. హిందూగా పేరు మార్చుకొని ఆధార్ కార్డు, ఇతర పత్రాలను నకిలీ చేశాడు. మాంత్రికుడిగా అవతారం ఎత్తి హిందూ మహిళలే లక్ష్యంగా చేసుకున్నాడు. వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడి ముగ్గులోకి దింపి బాధిత మహిళలకు తెలియకుండా మత్తు పదార్థాలు ఇచ్చి వారు తెలివి కోల్పోయాక వారిపై అత్యాచారం చేసి ఆ తర్వాత వాళ్ళను వదిలివేసేవాడు. అలా కనీసం 50 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. ఓ మహిళ కుటుంబం ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? అసలు హిందూ ముసుగులో నీచాలకు పాల్పడుతున్న ఆ ముస్లిం వ్యక్తి ఎవరు? హిందూ తాంత్రికుడి ముసుగులో ఉన్న ముస్లిం వ్యక్తి అరెస్ట్. మంత్ర విద్యల పేరుతో 50 మంది మహిళలపై లైంగిక దాడి. ముస్లిం మాంత్రికుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందువులు. మధ్యప్రదేశ్ మందసౌర్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించిన ఒక దిగ్భ్రాంతికరమైన కేసులో 34 ఏళ్ల ముబారక్ మన్సూరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ తాంత్రికుడిగా నటిస్తూ మంత్ర విద్యల ముసుగుతో డజన్ల కొద్దీ హిందూ మహిళలను లైంగికంగా దోపిడీ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరి కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగింది. మన్సూరి వద్ద నుంచి మంత్ర విద్యలకు సంబంధించిన పుస్తకాలు, అశ్లీల సాహిత్యం, లేబుల్ లేని మందులు, కామోద్దీపన చేసే పదార్థాలు వంటి నేరారోపణాత్మక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బలోడా గ్రామానికి చెందిన ముబారక్ మన్సూరి దశాబ్ద కాలంగా తనను తాను హిందూ తాంత్రికుడిగా చెప్పుకుంటూ వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారాలు కోరుకునే దుర్బల మహిళలను మోసం చేస్తూ వస్తున్నాడు. తన నిజమైన గుర్తింపును దాచిపెట్టడానికి, సమాజం యొక్క నమ్మకాన్ని పొందడానికి మన్సూరి ఆధార్ కార్డు, ఇతర పత్రాలను నకిలీ చేశాడని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని అతడు తన బాధితులను లేబుల్ చేయని మందులు, కామోద్దీపన మందులతో మత్తుమందు ఇచ్చి వారు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి కుటుంబంలో ఒకరిపై అనుమానం రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తన భర్త మానసిక ఆరోగ్య చికిత్స కోసం మన్సూరి వద్దకు వెళ్లిన మహిళ మొబైల్ ఫోన్లో మన్సూరితో ఉన్న అభ్యంతరకరమైన ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దశరథ్ అనే వ్యక్తి పరిస్థితిని ఆసరాగా తీసుకున్న మన్సూరి మధుబాల అనే మహిళను ప్రలోభపెట్టి ఆమెను ప్రేమ సంబంధంలోకి లాగాడు. మధుబాలను తనతో బయటకు తీసుకెళ్లి ఆమెతో సంబంధాలు పెట్టుకోవడానికి హోటళ్లలో బస చేసేవాడట. ఈ కార్యకలాపాలను సులభతరం చేయడానికి మన్సూరి తన ఫోటోను దశరథ్ ఆధార్ కార్డుపై అతికించి నకిలీ ఆధార్ కార్డును సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతని స్వంత చట్టబద్ధమైన ఆధార్ కార్డు వేరే నంబర్ను కలిగి ఉంది. ఈ నకిలీ పత్రాన్ని హోటల్ గదులను బుక్ చేసుకోవడానికి ఉపయోగించాడని, దీనివలన మన్సూరి తన గుర్తింపును దాచిపెట్టి తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించగలిగాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తు సమయంలో పోలీసులు మన్సూరి నివాసం నుండి అనేక నేరారోపణ వస్తువులను స్వాధీనం చేసుకున్నాడు. వాటిలో క్షుద్రాభ్యాసాలకు సంబంధించిన పుస్తకాలు, అశ్లీల సాహిత్యం, మత్తుమందులు, కామోద్దీపనలు అని అనుమానించబడిన లేబుల్ చేయని మందులు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న పుస్తకాలలో షామ్ ఏ కర్బాలా, ఇస్లాం ఔర్ సెక్స్, ఇతర పుస్తకాలు ఉన్నాయి. అలాగే ముబారక్ మన్సూరి వద్ద నుండి అనేక గ్రామీణ మహిళల అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన్సూరిపై కేసు నమోదు చేయడానికి, అతని కార్యకలాపాల పూర్తి పరిధిని నిర్ణయించడానికి అధికారులు ఈ అంశాలను విశ్లేషిస్తున్నారు. మన్సూరి కార్యకలాపాలు దశాబ్దానికి పైగా విస్తరించి ఉన్నాయని తెలిసినందున గత కొన్ని సంవత్సరాలుగా ఎంతమంది మహిళలు బాధితులై ఉండవచ్చో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు. ముబారక్ మన్సూరి హిందువులని చెప్పుకుంటూ మహిళలను వలలో వేసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద హిందూ పేరుతో నకిలీ ఆధార్ కార్డు దొరికింది. దీన్ని ఉపయోగించి అతను గ్రామీణ మహిళలను లోబరుచుకునేవాడట. ముబారక్ మన్సూరి ఇస్లామిక్ శుద్ధ పద్ధతుల ద్వారా ఈ గ్రామం నుండి మాత్రమే కాకుండా సమీప గ్రామాల నుండి కూడా మహిళలను మోసం చేసినట్లు తెలిసింది. అతను మంత్ర విద్యల పేరుతో మహిళలను చంపుతానని బెదిరించి వారిపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. అలాంటి 8 నుండి 10 మంది మహిళలు ఇందులో ఉన్నారని వెల్లడైంది. దీనిని లవ్ జిహాద్గా పరిగణిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో నిందితుల చేతిలో దోపిడీకి గురైన హిందూ మహిళల సంఖ్య దాదాపు 40 నుంచి 50 వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మన్సూరి అక్రమ కార్యకలాపాలకు నిలయంగా ఉందని ఆరోపిస్తూ అతన్ని కఠినంగా శిక్షించాలని, అతని నివాసాన్ని కూల్చివేయాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ తాంత్రికుడు అనగానే మనం హిందువులని అనుకుంటాం, కానీ అతను ఒక ముస్లిం అని ఎప్పుడూ ఊహించం. కానీ ఇక్కడ మొత్తం చేసిందేమో ముస్లిం, కానీ పేరు మాత్రం హిందువుల పైకే వస్తుంది.
ఇలాంటి మూఢనమ్మకాన్ని మూఢత్వాన్ని అడ్డుపెట్టుకుని ఆడపిల్లలతో ఆడుకునే వాళ్ళ గురించి బయట ప్రపంచానికి తెలియాలి. వాళ్ల పేర్లు బహిర్గతం చేయాలి. నమ్మి తన దగ్గరకు వెళ్లిన మహిళ భర్తను పిచ్చివాణ్ణి చేసి మహిళను శారీరకంగా వేధించిన ఈ ముస్లిం తాంత్రికుణ్ణి కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి.